చెర్రీ గగన్ ఇద్దరు కూడా కార్లో వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడు చెర్రీ కృష్ణప్రసాద్ మీరా వాళ్ళకు ఫోన్ చేసి ఇందు విషయం గురించి చెప్పి అలాగే దత్తత గురించి కూడా అడుగుతాడు. దత్తత ఆగిపోయిందని అపూర్వ నక్షత్ర ఇద్దరు కలిసి నాటకం ఆడారని కృష్ణప్రసాద్ చెప్పడంతో ఇక అప్పుడు చెర్రీ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక చెర్రీ ఫోన్ పెట్టేశాక గగన్ దత్తత గురించి ఏదో మాట్లాడుతున్నావేంట్రా, ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే భూమి దత్తత కార్యక్రమాన్ని ఆపేసిందట. అపూర్వ అత్తయ్య నక్షత్ర కలిసి దత్తత ఆపడానికి ఏవేవో ప్లాన్లు వేశారట అని చెప్పి ఇక గగన్కి చెప్పడంతో గగన్ ఎంతగానో ఆనందపడిపోతూ ఇక దత్తత ఆగిపోయింది కాబట్టి భూమికి డ్రెస్ కొనాలని గగన్ నిర్ణయించుకుంటాడు. ఒరే చెర్రీ, నాకు కొంచెం షాపింగ్ పని ఉంది, నేను షాపింగ్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి అంటూ ఉంటే సరే అన్నయ్య, నేను క్యాబ్లో వెళ్ళిపోతాను అని చెప్పి చెర్రీ కార్ల నుండి కిందకు దిగుతాడు. తర్వాత గగన్ భూమి కోసం అని చెప్పి షాపింగ్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కావాలి సార్ అని చెప్పి సేల్స్ గర్ల్ అడుగుతూ ఉంటే అప్పుడు గగన్ ఆఫీస్ వేర్ చూపించండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అలా లేడీస్ సెక్షన్లోకి వెళ్ళి గగన్ మొట్టమొదటిసారిగా భూమి కోసం అని చెప్పి డ్రెస్సెస్ని సెలెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇక అక్కడ ఒక డ్రెస్ చూడగానే గగన్కి ఆ డ్రెస్ చాలా బాగా నచ్చుతుంది. ఆ డ్రెస్ భూమి వేసుకుంటే ఎలా ఉంటుందో అని చెప్పి గగన్ ఊహించుకుంటాడు. ఇక అలా ఆ డ్రెస్లో భూమి చాలా అందంగా గగన్ ఊహల్లో కనిపించడంతో ఇక వెంటనే దాన్ని ప్యాక్ చేయమని చెప్పి గగన్ దాన్ని తీసుకుని ఆఫీస్కి వస్తాడు. ఇక ఆఫీస్కి వచ్చిన తర్వాత అందరూ కూడా గగన్కి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటారు. భూమి కూడా గుడ్ మార్నింగ్ చెప్తూ ఉంటుంది. ఒకసారి నా క్యాబిన్లోకి రా అని చెప్పి గగన్ భూమిని పిలుస్తాడు. ఇక దాంతో భూమి గగన్ క్యాబిన్లోకి వచ్చిన తర్వాత ఏంటి ఆఫీస్కి ఎందుకు వచ్చానా అని తిట్టడానికి పిలిచారా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మీరు నన్నేమీ తిట్టాల్సిన అవసరం లేదులేండి, మీకు తిట్టే అవకాశం నేను ఇవ్వను, ఎందుకంటే దత్తత ఆగిపోయింది, మీకోసమే నేను దత్తత ఆపేశాను. మా ఫ్రెండ్తో ఒకవేళ దత్తత జరిగితే ఆఫీస్లో అడుగు పెట్టనివ్వనని అన్నారట కదా, అందుకే మీకోసమే దత్తత ఆపేశానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మరి ఈ విషయం చెప్పిన మీ ఫ్రెండ్ నేను ఆఫీస్కి నేను ఎలా రమ్మన్నానో చెప్పలేదా అని గగన్ అంటూ ఉంటాడు. ఎందుకు చెప్పలేదు, ఆఫీస్ వేర్లో రమ్మన్నారని మా ఫ్రెండ్ చెప్పింది, కానీ అటువంటి డ్రెస్ నా దగ్గర లేదు, ఎటువంటి డ్రెస్ వేసుకోవాలో కూడా నాకు తెలీదు, అందుకే నేను మామూలుగానే వచ్చేసాను అని భూమి అంటూ ఉంటుంది. పర్వాలేదు, నీకోసం నేను డ్రెస్ తీసుకువచ్చాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఏంటి, మీరు నా కోసం షాపింగ్ చేస్తారా అని చెప్పి భూమి ఎంతగానో ఎగ్జైట్ అవుతూ ఉంటుంది. చాలా థ్యాంక్స్ అండి, ఈ డ్రెస్ చాలా బాగుంది అని చెప్పి భూమి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. వెళ్ళి డ్రెస్ మార్చుకొని రా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇప్పుడు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును, ఇప్పుడే మనం కాన్ఫరెన్స్కి వెళ్తున్నాము, అక్కడ నువ్వు ఇలా వస్తే బాగోదు కదా, అందరూ నిన్ను ఎగతాళి చేస్తారు, అందుకే డ్రెస్ కోడ్లో వస్తే ఎవరికి నిన్ను ఏమీ అనే అవకాశం ఉండదని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అలాగే అని చెప్పి భూమి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తుంది. ఇక ఆ డ్రెస్లో భూమికి నడవడానికి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అలా నడవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే గగన్ భూమికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. నీకు ఈ షూస్ వేసుకొని నడవడం కొత్త కదా, అటు ఇటు తిరుగుతూ ఉండు, అలవాటైపోద్దని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అలా గగన్ హెల్ప్తో భూమి అటు ఇటు నడుస్తూ ఉంటుంది. ఇక అలా ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కొద్దిసేపటికి భూమికి నడవడం అలవాటైపోతుంది. ఆ తర్వాత గగన్ భూమితో, చూడు, ఇప్పుడు మనం వెళ్ళబోయేది చాలా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్, అక్కడ మనం ఇవ్వబోయే ప్రజెంటేషన్ మీద ఆధారపడే ఆ ప్రాజెక్ట్ మనకి వస్తుందో రాదో డిసైడ్ అవుతుందని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అక్కడికి వచ్చిన తర్వాత నీ తింగర్తనంతో ఏవేవో మాట్లాడకుండా కొంచెం ప్రొఫెషనల్గా బిహేవ్ చేయి, నన్ను అండి పొండి అని చెప్పి పిలవకుండా సార్ అనే పిలువు, అక్కడ ఎవరినైనా సరే నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ సార్ అని చెప్పి పిలుస్తూ ఉండు, ఎక్స్క్యూజ్ మీ సార్, హలో సార్ అంటూ అలా ఇంగ్లీష్లోనే మాట్లాడు, అప్పుడే వాళ్ళు కూడా మనకి వాల్యూ ఇస్తారని చెప్పి గగన్ భూమిని ప్రిపేర్ చేస్తూ ఉంటాడు. ఓకే సార్ అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. వెరీ గుడ్, ఇలాగే మెయింటైన్ చేస్తూ ఉండు, అవసరమైతే తప్ప ఎక్కువగా మాట్లాడుకో, ఎందుకంటే అక్కడికి చాలా పెద్ద పెద్ద క్లయింట్స్ రాబోతున్నారు అని చెప్పి గగన్ భూమికి చెబుతూ ఉంటాడు. సరే, నువ్వు ఇక రెడీగా ఉంటే మనం బయలుదేరదామా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అలా భూమి గగన్ ఇద్దరు మీటింగ్ అటెండ్ అవ్వడం కోసం ఒక చోటుకి వెళ్తారు.
ఇక అక్కడికి చాలామంది బిజినెస్ మెన్ వాళ్ళు వచ్చి రెడీగా హాల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. హలో మిస్టర్ గగన్ అని చెప్పి ఇక వాళ్ళు గగన్ని పరిచయం చేసుకుంటూ ఉంటే షీఈ్ మై పిఏ భూమి అని చెప్పి భూమిని కూడా గగన్ వాళ్ళకి పరిచయం చేస్తాడు. తర్వాత ఒక్కొక్కరిగా ప్రొజెక్టర్ వేసి ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన క్లయింట్స్కి గగన్ తన ప్రెజెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ కొండ ప్రాంతంలోనే మన ప్రాజెక్ట్ మొదలవుతుంది. ప్రాజెక్ట్ మొదలు పెట్టాలంటే మనం ఈ కొండని తవ్వాలి అని చెప్పి అలా గగన్ తన ప్రెజెంటేషన్ని మొదలు పెడతాడు. ఇక ఆ ప్రెజెంటేషన్ మొత్తం విన్న తర్వాత భూమి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీరేమనుకోకపోతే నాదొక చిన్న సజెషన్ ఇవ్వచ్చా అని చెప్పి అంటూ ఉంటుంది. ఎస్ ప్లీజ్, మీకు ఏవైనా ఐడియాస్ ఉంటే మీరు షేర్ చేసుకోవచ్చు అని చెప్పి అక్కడున్న క్లయింట్స్ వాళ్ళు అంటూ ఉంటారు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్లాన్లో మీరు గేటెడ్ కమ్యూనిటీని కన్స్ట్రక్షన్ చేయాలని అనుకుంటున్నారు. అక్కడున్న క్లబ్ హౌస్లో ఫస్ట్ ఫ్లోర్లో కమ్యూనిటీ హాల్, అలాగే 5th ప్లేస్లో జిమ్ అని అంటున్నారు. అలా కమ్యూనిటీ హాల్ని 5th ఫ్లోర్కి షిఫ్ట్ చేసి జిమ్ని 1st ఫ్లోర్లోకి షిఫ్ట్ చేస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. కమ్యూనిటీ హాల్ అలా సపరేట్గా ఉంటే ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే 1st ఫ్లోర్కి జిమ్ని షిఫ్ట్ చేయడం వల్ల ప్రతిరోజు కూడా వచ్చి వెళ్ళే వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఇక్కడ భూమి తన ఐడియాస్ని షేర్ చేసుకుంటుంది. అలాగే అక్కడ చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ గురించి మాట్లాడుతూ చిన్నప్పటి నుండి నేను అరకులోనే స్వచ్ఛమైన గాలి మధ్య పుట్టి పెరిగాను. చుట్టూ చెట్లుంటే అక్కడ ఎంత స్వచ్ఛంగా ఉంటుందో నాకు బాగా తెలుసు. అలాగే ఈ గేటెడ్ కమ్యూనిటీ చుట్టుపక్కల మొత్తం కూడా గ్రీనరీ ఉంటే చాలా బాగుంటుంది. ఆ మొక్కలను మనం ఉపయోగపడే మొక్కలను పెంచినట్లయితే అక్కడ ఉన్న వాళ్ళకు కూడా బాగా ఉపయోగపడుతుందని చెప్పి అలా భూమి తనకు తెలిసిన విషయాలను వాళ్ళతో పంచుకోవడంతో ఇక భూమి ఐడియా నచ్చడంతో అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. వెల్డన్ భూమి అంటూ అలా గగన్ కూడా క్లాప్స్ కొడుతూ భూమికి కంగ్రాట్స్ చెప్తూ ఉంటాడు. ఇక అక్కడున్న క్లయింట్స్ వాళ్ళు గగన్తో, గగన్ గారు ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళ అందరి ప్లాన్ కంటే మీ ప్లాన్ మాకు బాగా నచ్చింది. ఈ ప్రాజెక్ట్ మేము మీకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి అంటూ ఉంటే గగన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక తర్వాత ప్రాజెక్ట్ గురించి అక్కడున్న క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే అక్కడున్న క్లయింట్స్లో ఒక అతను భూమిని పక్కకు పిలుస్తూ ఉంటాడు. అమ్మ భూమి, నీతో కొంచెం మాట్లాడాలి, పక్కకు రామ్మ అని చెప్పి అతను పిలుస్తూ ఉంటే భూమి పక్కకు వస్తుంది. ఇక అతను భూమిని మాటల్లో పెడుతూ, ఏంటి చిన్నప్పటి నుండి నువ్వు అరకులో పుట్టి పెరిగావా అని చెప్పి ఆశ్చర్యంగా అడుగుతాడు. అవునండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నువ్వు ఎంతవరకు చదువుకున్నావని చెప్పి భూమిని అడుగుతూ ఉంటే ఇంటర్ వరకు చదివానని భూమి అంటూ ఉంటుంది. అవునా, అయితే నీకు ఈ సిటీ కొత్త అనమాట, ఇటువంటి డ్రెస్సులు వేసుకోవడం కూడా నీకు కొత్త అనమాట, ఈ డ్రెస్సులు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని చెప్పి అతను భూమితో అసభ్యంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత కావాలని భూమి జుట్టుని సవరిస్తూ, జుట్టు ఇలా కొంచెం వెనక్కి వేసుకో, అప్పుడు ఇంకా బాగుంటావు అని చెప్పి అతను భూమిని తాకుతూ ఉంటే ఇదంతా గమనిస్తున్న గగన్ ఆవేశంగా వచ్చి అతని చెంప పగలగొడతాడు. రే, ఆడవాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేస్తావా, చంపేస్తాను నిన్ను అని చెప్పి గగన్ అతని మీద మండిపడుతూ ఉంటాడు. గగన్, ఏంటిది, నేను నీ క్లయింట్ అన్న విషయం మర్చిపోయావా అని చెప్పి అతను బెదిరిస్తూ ఉంటాడు. ఇక దాంతో గగన్, నువ్వు నా క్లయింట్ అయితే ఏంటి, తప్పు చేసిన వాడు ఎవడైనా నా కంటికి ఒకే విధంగా కనిపిస్తాడు అని చెప్పి, అయినా నువ్వేంటి భూమి, అతను నీతో అలా బిహేవ్ చేస్తూ ఉంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతావేంటి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. దాంతో భూమి, అది కాదండి, మీరు ఈ ప్రాజెక్ట్ కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు, ఇది మీ కలల ప్రాజెక్ట్, ఒకవేళ నేను అతన్ని ఏమైనా అంటే ఎక్కడ ఈ ప్రాజెక్ట్ మీ చేయి జారిపోతుందోనని నేను భయపడి ఏమనలేకపోయానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ప్రాజెక్ట్ కోసం నువ్వు నీ క్యారెక్టర్ని వదులుకోవద్దు భూమి, తప్పు చేసిన వాడు ఎవడైనా సరే ఇలా లాగి పెట్టి చెంప పగలగొట్టాలని చెప్పి గగన్ మరొకసారి అతని చెంప పగలగొడతాడు.
ఇక ఆ తర్వాత అక్కడికి మరికొంతమంది క్లయింట్స్ వస్తారు. వాళ్ళందరూ పార్ట్నర్స్ కావడంతో అప్పుడు గగన్, సారీ అండి, మీ పార్ట్నర్ నా పిఏతో మిస్బిహేవ్ చేశాడు, అందుకే నేను అతన్ని కొట్టాను. ఇప్పుడు నేను అతని మీద చేయి చేసుకోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ మీరు మాకు ఇవ్వరని తెలుసు, కానీ ప్రాజెక్ట్ కోసం క్యారెక్టర్ వదులుకునే టైప్ కాదు నేను అంటూ సారీ అంటూ ఇక అలా భూమిని తీసుకొని గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అక్కడున్న క్లయింట్స్లో కొంతమంది గగన్ని పిలుస్తూ, గగన్ గారు, నిజానికి సారీ చెప్పాల్సింది మేము. ఇటువంటి వాడు మా పార్ట్నర్ అని చెప్పుకోవడానికి మాకే చాలా సిగ్గుగా అనిపిస్తుంది. ఈ రోజు నుండి అతన్ని మా పార్ట్నర్గా మేము తొలగి ప్రాజెక్ట్ని మేము మీకు ఇవ్వాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు గగన్కి సారీ చెప్పి ఆ ప్రాజెక్ట్ని హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇక దాంతో గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత గగన్తో వాళ్ళు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్గా మాట్లాడాలి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ ఉంది, మీరు రేపే ఢిల్లీ బయలుదేరి రావాల్సి ఉంటుంది అని చెప్పి వాళ్ళు గగన్కి చెబుతూ ఉంటారు. మీతో పాటు భూమి గారిని కూడా తీసుకురండి, ఒక 3 రోజుల పాటు అక్కడే కాన్ఫరెన్స్ ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఓకే సార్, షూర్, తప్పకుండా వస్తామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భూమిలో కంగారు మొదలవుతుంది. ఇదేంటి కాన్ఫరెన్స్ అంటున్నారు, ఢిల్లీ అంటున్నారు, నేను కూడా వెళ్ళాలా అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత గగన్ భూమి కార్లో ఆఫీస్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. ఏంటి, దేని గురించి టెన్షన్ పడుతున్నామని చెప్పి గగన్ అంటూ ఉంటే, కాన్ఫరెన్స్కి ఢిల్లీ రమ్మన్నారు కదా, నేను కూడా రావాలా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అవును, నువ్వు నా పిఏవి, నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి రావాలి, ఇప్పుడు ఢిల్లీ కూడా నువ్వు రావాల్సిందే అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. కానీ ఇంట్లో నేను ఎలా మేనేజ్ చేయాలి, ఇప్పుడు జాబ్ అంటే స్కూల్లో టీచర్గా వెళ్తున్నానని చెప్పాను, మరి ఇప్పుడు ఈ ఉద్యోగం గురించి నేను ఇంట్లో చెప్పలేను కదా, ఢిల్లీ 3 రోజుల పాటు అంటే ఎలా మేనేజ్ చేయాలని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. అదంతా నీ ప్రాబ్లం, నేను ఆల్రెడీ జాబ్ ఇచ్చేటప్పుడే చెప్పాను, శరత్ చంద్ర దగ్గర మేనేజ్ చేసుకోవాల్సింది నువ్వేనని అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు భూమి ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పి శరత్ చంద్రని ఒప్పించాలా అని చెప్పి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. ఆ రోజు రాత్రి శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి, నాన్న, నేను స్కూల్లో డ్యాన్స్ టీచర్గా పనిచేస్తున్నాను కదా, వాళ్ళు 3 రోజుల పాటు టూర్కి వైజాగ్ వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు వెళ్దాం అనుకుంటున్నాను నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో శరత్ చంద్ర, సరే అమ్మా, నీ ఇష్టం, కానీ జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోన్ అందుబాటులో పెట్టుకో అని చెప్పి అలా శరత్ చంద్ర భూమికి జాగ్రత్తలు చెబుతూ ఉంటాడు. మరో పక్క కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. భూమి, ఎక్స్కర్షన్ అంటున్నావేంటి, నిజంగానే నువ్వు వైజాగ్ వెళ్తున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. వైజాగ్ కాదు మావయ్య, ఢిల్లీకి. ఈరోజు గగన్ గారికి ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన కాన్ఫరెన్స్ ఢిల్లీలో ఉందట, 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండాలని క్లయింట్స్ చెప్పారు. గగన్ గారు నన్ను కూడా రమ్మని అంటున్నారు, నేను వెళ్ళక తప్పడం లేదు, అందుకే నాన్నకు ఏం చెప్పాలో తెలియక స్కూల్ ఎక్స్కర్షన్కి వైజాగ్ వెళ్తున్నానని అబద్ధం చెప్పాను అని భూమి అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఓ అయితే 3 రోజుల పాటు మా అబ్బాయి నువ్వు ఢిల్లీలో ఉండబోతున్నారన్నమాట అని చెప్పి అలా భూమిని ఆట పట్టిస్తూ ఉంటాడు. ఈ 3 రోజులు అంటే 72 గంటల పాటు నువ్వు నా కొడుకుతోనే ఉండబోతున్నావన్నమాట అని చెప్పి అలా కృష్ణప్రసాద్ ఆట పట్టిస్తూ ఉంటే, మెల్లిగా మామయ్య ఎవరైనా వింటారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. చాలా సంతోషంగా ఉందమ్మా, మొత్తానికి మీరిద్దరూ మళ్ళీ దగ్గర అవ్వబోతున్నారనమాట, కాన్ఫరెన్స్ కోసం ఢిల్లీ వెళ్తున్న మీరు తిరిగి వచ్చేటప్పుడు ఒకటిగా రండి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ శారదకి ఫోన్ చేస్తాడు. శారద, మన కొడుకు రేపు ఢిల్లీ వెళ్తున్నాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునండి, వాడు ఢిల్లీ వెళ్ళడానికి ఇప్పుడే బట్టలు సర్దుకుంటున్నాడు, అయినా ఆ విషయం మీకెలా తెలుసు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇంతకీ వాడు ఢిల్లీ
ఎవరితో వెళ్తున్నాడో నీతో ఏమైనా చెప్పాడా అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే అప్పుడు శారద లేదండి, ఢిల్లీ వెళ్తున్నానని మాత్రమే చెప్పాడు, ఇంకా ఏం వివరాలు చెప్పలేదు అని శారద అంటూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ తోడుగా భూమి కూడా వెళ్తుంది. ఇద్దరూ కలిసి రేపు ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్తున్నారు, 3 రోజుల పాటు అక్కడే ఉండబోతున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో శారద మీరు చెప్పేది నిజమా అండి? అంటే ఇప్పుడు భూమి గగన్ ఇద్దరు మాత్రమే అలా ఢిల్లీ వెళ్తున్నారా? ఈ విషయం వాడు నా దగ్గర దాచిపెట్టాడని శారద అంటూ ఉంటుంది. కొంపతీసి ఇప్పుడు వాడిని అడిగేస్తావా ఏంటి? వద్దు శారద, ఈ విషయం వాడిని డైరెక్ట్గా అడగకు, మళ్ళీ వాడికి అనుమానం వస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే సరేలేండి అడగంలేండి, వాడి చేత నిజం ఎలా చెప్పించాలో బాగా తెలుసు, వాడు వస్తున్నట్టున్నాడు అని చెప్పి శారద ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత గగన్ భోజనం చేయడానికి కిందకి రావడంతో అవును నాన్న, నువ్వు ఢిల్లీ వెళ్తున్నావు కదా, ఒక్కడివే వెళ్తున్నావా లేదంటే తోడుగా ఇంకెవరైనా వస్తున్నారా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో గగన్కి ఒక్కసారిగా పొలం మారుతుంది. శారద మంచినీళ్ళు తాగిస్తూ నిన్నేరా, ఒక్కడివే వెళ్తున్నావా, తోడుగా ఎవరైనా వస్తున్నారా అని చెప్పి మరొక్కసారి అడుగుతుంది. దాంతో గగన్ నా పియ్య వస్తుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు. పియ్య అంటే ఆ భూమియే కదా, అయినా భూమిని నువ్వు ఢిల్లీ తీసుకువెళ్ళడం ఏంట్రా, ఈ విషయం శరత్ చంద్రకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అదంతా తన ప్రాబ్లం అమ్మా, తను చూసుకుంటుంది, అయినా నేను కంపెనీ తరపున వెళ్తున్నాను కాబట్టి నాతో పాటు నా పిఏ కూడా ఉండాలి, నా మీటింగ్స్ అన్నీ కూడా షెడ్యూల్ చేయాల్సింది తనే కదా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ 3 రోజుల పాటు మీ ఇద్దరు మాత్రమే ఉండాలి కదా, మరి అప్పుడు మీ ఇద్దరి మధ్య అని చెప్పి శారద అంటూ ఉంటే అమ్మ అటువంటిదేం ఉండదులేమ్మా, నువ్వేం కంగారు పడకు, నేను భూమిని ప్రేమించాను, తను నన్ను ప్రేమించట్లేదని తెలిసిన తర్వాత ఆ విషయం మర్చిపోయాను, ఇప్పుడు నేను కేవలం తనని ఆఫీస్లో ఒక ఎంప్లాయీగా మాత్రమే చూస్తున్నాను, తను నాకు పిఏ, నేను తనకి బాస్ని, అంతే, అంతకు మించి మా మధ్య ఏమీ లేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక తర్వాత రోజు ఉదయాన్నే భూమి ఎక్స్కర్షన్కి అని చెప్పి శరత్ చంద్రకి బాయ్ చెప్పి తన లగేజ్ తీసుకొని ఇంట్లో నుండి బయటకు వస్తూ ఉంటే అప్పుడు చెర్రీ నా మువ్వను 3 రోజుల పాటు చూడకుండా ఉండాలని చెప్పి భూమి నేను నిన్ను డ్రాప్ చేయను అని చెప్పి అడుగుతూ ఉంటాడు. వద్దులే చెర్రీ, నేను వెళ్ళిపోతాను, మిగతా టీచర్స్ కూడా దారిలో కలుస్తామని చెప్పారు అని అలా కంగారుగా ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ భూమిని అనుమానిస్తూ ఉంటారు, అసలు ఇది ఏ స్కూల్లో పనిచేస్తుంది, ఏ స్కూల్ వాళ్ళు దీన్ని ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తున్నారు, ఒకవేళ ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తే సబ్జెక్ట్స్ చెప్పే టీచర్స్ని తీసుకువెళ్తారు కానీ ఇలా డ్యాన్స్ నేర్పించే టీచర్ని కూడా ఎవరైనా ఎక్స్కర్షన్కి తీసుకువెళ్తారా, ఇది కొంచెం అనుమానించాల్సిన విషయమే అని చెప్పి వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. మరో పక్క భూమి గగన్ని ఒక చోట కలిసిన తర్వాత గగన్ భూమిని ఎయిర్పోర్ట్కి తీసుకుని వస్తాడు. ఇద్దరు కలిసి అలా ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తూ ఉంటారు. భూమి మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కడంతో ఇక అలా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వగానే భయంతో అలా గగన్ని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక అలా గగన్ భూమి ఎంతగానో భయపడిపోతూ ఉంటే భూమికి ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక అలా మొత్తానికి భూమి గగన్ ఇద్దరు కలిసి కాన్ఫరెన్స్ పని మీద ఢిల్లీ వెళ్ళి అక్కడ ఇద్దరు కూడా దగ్గర అవుతూ ఉంటారు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.